పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గాయపడ్డ వారిపైనే కేసులు నమోదు చేస్తూ మరి పోలీసులు ఏ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు అనే ఆంధ్రప్రదేశ్లో అడిగే ప్రతి ఒక్క పౌరుడి ప్రశ్నకు మాత్రం సమాధానం కరువైందనే చెప్పాలి. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. సో ఎవరైతే బాధితులో వాళ్ళపైనే కేసులు, మూకమ్మడిగా దాడులు, పోలీస్ అధికారుల్ని ఆశ్రయిస్తున్నా తీసుకొని యాక్షన్ ఎలా చూడాలి, ఏం జరుగుతోంది అక్కడ అప్డేట్ చెప్పండి. ఎంత పెద్ద ఎత్తున నిరసనలు చేసినా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు చివరికి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి, అటువంటి వ్యక్తుల మీద కూడా పాశవికంగా దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటినీ పోలీసుల దృష్టికి తీసుకువెళ్తే నిన్న సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల పట్టణంలో పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీ, ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక వినతిపత్రం కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు ఇంతవరకు మొన్న రాత్రి ఇద్దరు వ్యక్తుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి, నిన్న రమేష్ యాదవ్ కానీ వేల్పుల రాము మీద, హేమాద్రి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి న్యాయం చేయండి, ఒక టీము దీనికోసమే ప్రత్యేకంగా తిరుగుతుంది, అరెస్టు చేయండి ఇమ్మీడియట్గా అని చెప్పేసి పోలీసులు కోరినప్పటికీ కూడా పోలీసులు ఆ అరెస్టుల వ్యవహారము చేయకపోగా హేళనగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మేమే అక్కడ లేకపోతే తలలే ఎగిరిపోయాయి అని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఒంటి మీద ఏం గాయాలు లేకుండా మేము ఎలా అరెస్టులు చేస్తాము, కేసులు పెట్టగానే అరెస్టులు చేస్తారా అనేటువంటి మాటలు కూడా పోలీసులు మాట్లాడుతున్న పరిస్థితి. ఇదంతా గమనించినట్లయితే ఒక ప్లాన్ ప్రకారము పైనుంచి ఈ ఒక ఆదేశాల ప్రకారమే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి తగ్గట్టుగానే ఈరోజు ఉదయం మనకు సమాచారం అందుతున్న మేరకు వేల్పుల రాము అదేవిధంగా హేమాద్రి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. ఆ కేసు పెట్టించడంతో పాటు మరికొందరు అనేటువంటి ఒక క్లాజ్ చేర్చారు. ఈ మరికొందరులో ఇప్పటికీ 52 మంది అయ్యారు. ఇంకా ఎంతమంది అవుతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసులు పెట్టి బాధితుడు ఇప్పటికీ కూడా ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మొన్న అమరేశ్వర రెడ్డి కానీ సురేష్ రెడ్డి కానీ వాళ్ళు కూడా ఏదైతే ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత జరుగుతున్న ఒక అరాచకమైనటువంటి పరిపాలన, అరాచకమైనటువంటి దాడులు ఇక్కడ జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రము ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఇది స్పష్టంగా నిదర్శనం. ఎవరైతే దాడి చేసి వాళ్ళ వెహికల్స్ చుట్టూ మనం చూస్తున్నాము, వాళ్ళ వెహికల్స్ కూడా ఇప్పుడు పార్టీ ఆఫీస్లోనే పెట్టారు. హరి, మనం చూస్తున్నాము ఈ పార్టీ ఆఫీస్లోనే పెట్టారు. ఎంత పాశవికంగా ఆ వెహికల్స్లోంచి చుట్టూ కూడా వెహికల్స్ పెట్టి మొత్తం కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి వ్యక్తులను రాడ్లతో లోపలికే అక్కడనే కొట్టి చేసేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చేశారు. ఇంత పాశవికంగా జరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తలలు పగిలి రక్తాలతో ఆసుపత్రుల్లో చేరి ప్రాణాపాయ స్థితిలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా పోలీసులు అసలు ఒంటి మీదనే దెబ్బలు లేవు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కీలకంగా మరొక విషయం ఏంటంటే దెబ్బలు లేవు, మేము ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు అనే దానికంటే కూడా ఇంకా కీలకంగా వాళ్ళ మీదనే ఎదురు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతవరకు మొన్న రాత్రి నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు కూడా ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో ఎన్నికల కమిషన్ దగ్గర ఆందోళన చేసింది. ఇక్కడ భారీ ఎత్తున ప్రశాంతమైనటువంటి నిరసన ర్యాలీ చేసి. చెప్పండి హరి. శ్రీనివాస్, అయితే ఇంకో అంశం మీరు ఇక్కడ క్లారిటీ ఇవ్వండి శ్రీనివాస్. ఎందుకంటే ఇవాళ వార్తాపత్రికలు చూస్తుంటే ఇంత పెద్ద ఎత్తున దాడులు, ప్రజాప్రతినిధులపైనే అత్యాయత్నాలు చేస్తున్నా ఒక వర్గం మీడియాలో ఒక న్యూస్ లేదు, ఒక వార్త లేదు వార్తాపత్రికల్లో. అట్లీస్ట్ అక్కడ ఎడిషన్లోనైనా, జిల్లా ఎడిషన్లో కానీ ఆ వార్త ఏదైనా చూసి కనిపించిందా? ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అనుకూలమైనటువంటి వార్తలు మాత్రమే కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కొన్ని పత్రికల్లో ఉంది. అయినప్పటికీ కూడా జరుగుతున్నది అంటే ఒక ప్లాన్ ప్రకారమే. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగితే అక్కడ వార్త రాదు. అదేవిధంగా టీడీపీ మీద చిన్న అంశం జరిగినా లేదు తప్పుడు కేసులు పెట్టినా కానీ దాన్ని పెద్దగా బూచిగా చూపించేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఇంతవరకు కూడా నిందితులను అరెస్టు చేయకపోగా
అసలు వాళ్ళ ఒంటి మీద గాయాలే లేవు, రక్త గాయాలతో విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. అంతగా తలలు పగిలి వాళ్ళు కనిపిస్తున్నప్పటికీ కూడా గాయాలే లేవు అని చెప్పేసి ఒక ఉన్నత స్థాయి అధికారి మాట్లాడుతున్న పరిస్థితి. ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదు. దానికి తోడు ఎదురు కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా. ఇందులో ఒక కీలకమైన అంశం అది, ఎందుకంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నారు కాబట్టి ఆ అంశంలో ఏదైతే ఆ దాడి జరిగిన అంశంలో ఆయన్ని వదిలేసి మిగతా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని పెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. అంటే ఇది ఒక పథకం ప్రకారం పైనుంచే ఒక ఆదేశాల మేరకే ఇది ఇక్కడ జరుగుతుంది అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హరి, ఆల్ రైట్ శ్రీనివాస్, చూద్దాం ఆ మరికొందరిలో ఇంకా ఎంతమందిని చేరుస్తారో, ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేస్తారో చూడాల్సిన పరిస్థితి. మరోవైపు నల్లపరెడ్డిపల్లి నుంచి సాయి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సాయి కిరణ్, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, ఏం జరుగుతాం? సారీ, జనరల్గా ఎన్నికల ప్రచారం అంటేనే ముఖ్య నాయకుల మీదుగా నడుస్తుంటుంది. ఏ పార్టీ అయినా సరే, అంటే ఒక పార్టీకి ప్రధాన నాయకులు ఉంటుంటారు, గ్రామాల్లో కూడా వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. మెయిన్గా ఒక క్యాండిడేట్ ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళ మీద ఆధారపడి ఆ గ్రామాన్ని మొత్తం కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఇదే ప్లాన్ని టీడీపీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని, సో ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధాన నాయకులుగా ఉంటారో, గ్రామాల్లో ముఖ్యంగా నేతలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్గా చేసుకున్నట్టే కనిపిస్తుంది. సో వరుసగా 2 రోజుల దాడులు కూడా చూసాం. మొన్న ఒక 2 రోజులు, మొన్న ఒక ఇద్దరిని, నిన్న ఒక ఇద్దరిని, ఇట్లా వరుసగా మెయిన్ పిల్లర్స్ అందరినీ కూడా దాడులు చేస్తే సో వారిని పార్టీని వీక్ చేయొచ్చు అనేటువంటి ఒక పక్కా ప్రణాళిక కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ నాయకులు అనుచరుల కార్లలోనే ఏకంగా రాడ్లు, ఇనుప రాడ్లు, పెట్రోల్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే దాడులే లక్ష్యంగా వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే జనరల్గా పెట్రోల్ బాటిల్స్ అనేటువంటి కార్లో ఉండవు, అయినప్పటికీ కార్లో పెట్రోల్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. నిన్న వేల్పుల రామును మహిళలు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేసినా కూడా ఆ ఇంటి పైన కూడా పెట్రోల్ పోసే ప్రయత్నం కూడా టీడీపీ మూకలు చేశాయంటే సో ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా ఇదంతా కూడా కనిపిస్తుంది. ప్రీ ప్లాన్డ్గా ఎన్నికను ఎదుర్కోవాలంటే సో ఈ దాడులు చేయడమే శరణ్యం అనేటువంటి ఒక పరిస్థితిలో టీడీపీ పార్టీ కనిపిస్తుంది. సో ముందస్తు ప్రకారమే ఒక పక్క ప్రణాళిక రచించుకున్నారు. సో ఎన్నిక పోలింగ్ గడువు దగ్గరికి వచ్చే కొద్దీ దాడులు ఇంకా విపరీతంగా చేసేటువంటి పరిస్థితి అయితే టీడీపీలో కనిపిస్తుంది. సో మరి పోలీసులు మాత్రం పట్టనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న దాడి జరిగినటువంటి నల్లగొండవారి పల్లెలో కూడా ఎవరైతే వేల్పుల రామ కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడి జరిగేటువంటి ఆ ప్రాంతానికి కూతవేటు దూరంలో అంటే ఒక 50 మీటర్ల దూరంలోనే పోలీసులు ఉన్నారు. వీళ్ళు ఆ గ్రామంలో ఉన్నారని తెలుసు. అలాగే టీడీపీ వాళ్ళ కార్లు కూడా ఒక 5-6 కార్లు వస్తున్నాయనేటువంటిది కూడా పోలీసులు అక్కడనే ఉండి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి అప్పటికే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక 2 కార్లు ఉన్నాయి, మరి వీరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి పోలీసులు వెంటనే రావాలి. కానీ దాడి జరిగి మొత్తం అయిపోయిన తర్వాత దాడికి గురైనటువంటి బాధితుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రోడ్డు మీదకి వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళేసరికి కూడా పోలీసులు రానటువంటి పరిస్థితి. నిన్న డీఐజీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యలు కూడా చూసాం. మేము వెళ్ళకపోతే వాళ్ళ తలలెగిరిపోయేటువంటి ఒక నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఒక డీఐజీ స్థాయి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేశాడు. అంటే పోలీసులు మరి ముందే ఉన్నప్పుడు మరి ముందే వెళ్ళి ఈ దాడిని ఆపాల్సి ఉండేది. కానీ అక్కడ దాడి జరుగుతుంది అనేటువంటి స్పష్టంగా వాళ్ళ పోలీసులకు తెలుసు, స్పష్టంగా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. సో పక్క ప్రణాళికలతో మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే ఆరోపిస్తుంది, పోలీసులతోటే ఇది పోరాడుతున్నాము, పోలీసుల అండదండలతో ఇదంతా కూడా నడుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా ఈ దాడులను వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ విధంగా ఉంటే ప్రజల్లో, గ్రామాల్లో ఒక భయాందోళన క్రియేట్ చేసి ఎన్నికల్లో కేవలం ఒక ఉనికి చాటుకోవడం కోసమే వైఎస్ఆర్ పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఉండేటువంటి ఒక అనుబంధం అది వేరే ఉంటుంది. ఇక్కడ 48 ఏళ్ళుగా వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇక్కడ ఓడించినటువంటి వారే లేరు. ఏ ఎన్నిక జరిగినా కూడా సునాయాసంగా వాళ్ళు గెలుస్తారు. అయినప్పటికీ కూడా కేవలం ఒక ఉనికి చాటుకోవడం కోసమే ఇదంతా దాడులు చేస్తున్నారు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తుంది. నిన్న పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. కేవలం కేసులు నమోదు చేస్తున్నారు కానీ దాడులు చేస్తున్న వారిని ఎక్కడ అరెస్ట్ చేయలేదు, ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు. ఎవరైతే నిన్న మొన్న 2 రోజుల నుంచి కూడా దాడుల్లో పాల్పడ్డటువంటి ఎవరైతే కీలక వ్యక్తి పార్థసారథి రెడ్డిగా కూడా చెప్తారో ఆయన ఇంతవరకు కూడా అదుపులోకి తీసుకోలేదు. సో మరి ఈ విధంగా అదుపులోకి తీసుకోకపోతే ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఈ దాడులు ఈ విధంగా కొనసాగితే కార్యకర్తలు ఒక స్థైర్యం కోల్పోతారు అనే ఒకటి ఉద్దేశంతో దాడులు పాల్పడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆ స్థైర్యం కోల్పోము. సో ఈ ఎన్ని దాడులు జరిగినా ప్రశాంతంగా ఈ ఎన్నిక జరిగేలా కొంత సమయం పాటిస్తామనేది వాళ్ళు చెప్తున్నారు.